హలో గైస్, ఇప్పుడైతే నేను నా ఫ్రెండ్స్ జమ్మూ అండ్ కాశ్మీర్ లో ఉన్న శ్రీనగర్ సిటీకి వెళ్తున్నాము. మేమైతే హైదరాబాద్ లోనే స్టార్ట్ అయ్యాము. శ్రీనగర్ కి అయితే డైరెక్ట్ ఫ్లైట్ ఉండదు, మనం కనెక్టింగ్ ఫ్లైట్స్ లోనే వెళ్ళాలి. అమృత్సర్ లో 2 hours లే ఆఫ్ ఉంటుంది. ఆ 2 hours లే ఆఫ్ నుంచి అక్కడి నుంచి మళ్ళీ కనెక్టింగ్ ఫ్లైట్ శ్రీనగర్ తీసుకుంటాం. నేనైతే నా సీట్ కి రీచ్ అయిపోయాను. నేనైతే విండో సీట్ తీసుకున్నా. మా ఫ్లైట్ అయితే 9 o'clock బుక్ చేసుకున్నాం. మేము అరౌండ్ 7 o'clock అలా మేము ఎయిర్పోర్ట్ కి రీచ్ అయిపోయాం. ఫ్లైట్ చార్జెస్ హైదరాబాద్ టు శ్రీనగర్ అరౌండ్ 9,000 పడింది. ఫస్ట్ టైం ఫ్లైట్ ఎక్కితే మాత్రం చాలా మజా ఫీల్ అవుతారు టేక్ ఆఫ్ ని. శ్రీనగర్ కి అయితే మాత్రం నేనైతే విండో సీటే రికమెండ్ చేస్తాను. దానికి ఒక 500 ఎక్స్ట్రా ఛార్జ్ అవుతుంది. విండో సీట్ సెకండ్ కనెక్టింగ్ ఫ్లైట్ లో తీసుకోండి. ఫస్ట్ కనెక్టింగ్ ఫ్లైట్ లో విండో సీట్ లేకుండా నడుస్తుంది. సెకండ్ కనెక్టింగ్ ఫ్లైట్ లో మనం శ్రీనగర్ వెళ్తుంటాం. అప్పుడు జమ్మూ అండ్ కాశ్మీర్ లో ఉన్న మౌంటైన్ రేంజెస్, ఆ బ్యూటిఫుల్ సీనరీస్ అనేవి మనం విండోస్ నుంచి చూడొచ్చు. నేనైతే బ్యూటిఫుల్ హిమాలయన్ మౌంటైన్ రేంజెస్ చూస్తున్నా. ఇక్కడ క్లౌడ్స్ వైట్ కలర్ లో ఉన్నాయి, హిమాలయస్ వైట్ కలర్ లో ఉన్నాయి, రెండు మిక్స్ అయిపోయాయి. నాకైతే సీనరీ చాలా కలర్ఫుల్ గా కనబడుతుంది. ఇక్కడ డిఫరెంట్ ఫోల్డెడ్ మౌంటైన్ స్ట్రక్చర్ కనబడుతుంటది. ఆ కొండల మధ్యలో నుంచి పాస్ అవుతున్న ఆ సన్నని రివర్ పాత్ కూడా కనబడుతుంటుంది. మనకి ఫుల్ ఆన్ గ్రీనరీలో ఒక చిన్న వైట్ స్పాట్, అది హిమాలయన్ మౌంటైన్స్. మనం హిమాలయన్ మౌంటైన్ రేంజెస్ దగ్గరకు వచ్చినప్పుడు ఏమవుతుందంటే ఫ్లైట్ ఎయిర్ కండిషనింగ్స్ కొంచెం డిఫరెంట్ ఉంటుంది అనమాట. అప్పుడు కొంచెం మనం ఫ్లైట్ షేక్ అవడం అబ్జర్వ్ చేయొచ్చు. మేమైతే శ్రీనగర్ రీచ్ అయిపోయాం. ఇప్పుడు చాలా స్ట్రిక్ట్ ఎయిర్పోర్ట్ అని చెప్పాలి. ఇండియాలోనే చాలా స్ట్రిక్ట్ రూల్స్ ఉంటాయి ఇక్కడ. ఎయిర్ కండిషన్స్ వల్ల ఫ్లైట్ ఒక్కొక్కసారి డిలే అవ్వచ్చు. మేమైతే రూమ్ కి వెళ్ళి ఫ్రెష్ అయ్యి బయటకు వచ్చేసాము. ఈవినింగ్ అరౌండ్ 5 అవుతుంది. ఇప్పుడు దాల్ లేక్ పోదామని మా ప్లాన్. అక్కడికి ఎలా వెళ్ళాలో తెలుసుకుంటున్నా. भैया दाल लेक कितना दूर है? दाल लेक 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 हाँ, वही उसको बोलते हैं कश्मीरी में डल की है। यहाँ से होगा कम से कम 10-12 किलोमीटर। 10-12 किलोमीटर है। कैसा जाना? सीधा सीधे जाओगे फ्लाईओवर के नीचे आता है ना वो चौराहा है जहाँ पे सिग्नल लाइट है। ओके वहाँ से एक काम करो, रोड जो है आगे देखोगे ना सिग्नल दिखेगा, रेड लाइट दिखेगा, ये जाना वही लाल चौक का रास्ता पड़ता है। ओके कोई शेयरिंग ऑटो नहीं शेयरिंग नहीं मिलेगा। हाँ शेयरिंग नहीं शेयरिंग भी मिल सकता है या वहाँ से गाड़ी में चढ़ना पड़ेगा। ओके సో శ్రీనగర్ లో అయితే మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇక్కడ మోసాలు ఎక్కువ ఉంటాయి. మేమైతే షేరింగ్ లో ఎక్కేసాము. ఈ వెహికల్ లో షేరింగ్ లో 20-30 రూపీస్ తీసుకుంటారు పర్ పర్సన్ కి. यहाँ से शेयरिंग में नहीं जा सकते। ऐसे आप ही 4 बंदे हो गाड़ी में, बस 4 बंदे आगे में सवारी पैसेंजर को नहीं उठा सकते, अलाउड नहीं है यहाँ से आगे। अगर आप बोलते हो तो मैं छोड़ता हूँ। नहीं भैया उधर छोड़ दो, उधर से थोड़ा गाड़ी से है ना। ఎక్కించుకునేటప్పుడు దాల్ లేక్ వరకు దింపుతాను అన్నాడు. కానీ ఇప్పుడేమో అక్కడి నుంచి షేరింగ్ అలౌడ్ లేదు, అక్కడి నుంచి డైరెక్ట్ వెళ్ళాలి, డైరెక్ట్ వెళ్తేనే మేము తీసుకెళ్ళగలుగుతామని చెప్పేసి చెప్తున్నాడు అనమాట. లేదా అక్కడి నుంచి లోకల్ షేరింగ్స్ ఆటోలు ఉంటాయి, అక్కడి నుంచి ఆ షేరింగ్ ఆటోలు క్యాచ్ చేయొచ్చు మీరు. లేదా లోకల్ అక్కడి నుంచి వెళ్ళే వెహికల్స్ ఉంటాయి, అక్కడ అవి క్యాచ్ చేయొచ్చు అని అంటున్నాడు. సో ఇలాగే కొంచెం మోసాలు ఉంటాయి, కొంచెం జాగ్రత్తగా ఉండాలి మనం. నా ఉద్దేశంలో ఇక్కడ ఎవరిని నమ్మినా క్యాబ్ వాళ్ళని నమ్మద్దు అనిపిస్తుంది. మాకు ఎయిర్పోర్ట్ లో క్యాబ్ అతను కూడా సేమ్ ఇలాగే చేశాడు. ఇండియాలో నెట్ సిగ్నల్స్ అంత అప్రోప్రియేట్ ఉండవు. ఓన్లీ BSNL వర్క్ చేస్తుంది లేదా జియో వర్క్ చేస్తుంది. అవి వర్క్ చేసినప్పటికీ ఇంటర్నెట్ మాత్రం ఫాస్ట్ ఉండదు. దాంతో ఈ యొక్క ఇన్ఫర్మేషన్ అంత ఫ్లెక్సిబుల్ గా మనకు దొరకదు అనమాట. సో అది వీళ్ళు అడ్వాంటేజ్ తీసుకున్నారు. వచ్చే వాళ్ళకి నా సజెషన్ ఏంటంటే మీరు ముందే హోటల్స్ బుక్ చేసుకొని రండి. ఇక్కడికి వచ్చాక బుక్ చేసే ఛాన్స్ ఉండదు. ఎందుకంటే చాలా మంది క్యాబ్ డ్రైవర్స్ వాళ్ళకి హోటల్స్ కి లింక్ అప్ అయి ఉంటారు అనమాట. అండ్ మళ్ళా క్యాబ్ డ్రైవర్స్ కూడా చాలా ఎక్కువ అడుగుతారు అనమాట మనల్ని హోటల్లో డ్రాప్ చేయడానికి. మినిమం ఎట్లా చూసుకున్నా 1200 ఖచ్చితంగా తీసుకుంటారు. 1000 నుంచి 1200 కన్ఫర్మ్ గా తీసుకుంటారు అనమాట. ఒకవేళ మీరు హోటల్ బుక్ చేసుకోకపోతే వాళ్ళు హోటల్ వాళ్ళ రికమెండెడ్ హోటల్స్ తీసుకెళ్లి అక్కడ వాళ్ళ దగ్గర నుంచి కమిషన్ తీసుకుంటారు. एक काम करो, मैं यहीं पे आपको ऑटो में छोड़ देता हूँ। अगर ये रुपया 100-150 देगा ना ये छोड़ दो। ओके ओके भैया మేమైతే ఆ వెహికల్ దిగేసాము. ఆ వెహికల్ దిగేసి మళ్ళీ 200 ఆటోకి ఇచ్చేసి ఆటోలో వెళ్ళామన్నమాట. ఈ సిటీలో ఓన్లీ టూరిజం ఒకటే ఆప్షన్ ఉంటుంది. సో టూరిస్టులు వచ్చి వాళ్ళు ఇచ్చే మనీతోని ఇక్కడ మనీ జనరేషన్ ఎక్కువ జరుగుతుంది. సో టూరిజమే మెయిన్ రోల్ ప్లే చేస్తుంది ఇక్కడ. ఫైనల్లీ మనం అయితే దాల్ లేక్ వచ్చేసాము. ఇదే గవర్నమెంట్ రిజిస్టర్డ్ రేట్స్ అన్నమాట దాల్ లేక్ లో. ఇక్కడ బోటింగ్ కి ఇదే దాల్ లేక్ పాయింట్. సో ఇక్కడ నుంచే మనకి బోట్స్ స్టార్ట్ అవుతాయి అనమాట దాల్ లేక్ రైడ్ చేయడానికి. ఇక్కడ చేసే రైడ్స్ నే షికారా రైడ్స్ అంటారు. ఈ లేక్ అరౌండ్ 16 kilometers ఉంటుంది. ఇక్కడ ఈ లేక్ డెప్త్ 20 feet ఉంటుంది. ఈ దాల్ అనే పేరుని
ఏన్షియన్ సాంస్క్రిట్ లో మహాసరిత్ అని పిలుస్తారు అనమాట. ఈ దాల్ లేక్ ఏన్షియన్ హిస్టరీలో చాలా పెద్ద చరిత్ర ఉంది. ఈ పురాణ చరిత్ర ప్రకారం అయితే ఇసాబర్ అనే గ్రామము దుర్గాదేవికి ఒక నివాస స్థలంగా ఉండేదట. ఈ ఇసాబర్ అనే గ్రామం దాల్ లేక్ కి తూర్పున ఉండేది. ఈ ప్లేస్ ని ఒకప్పుడు సురేశ్వరి అని పిలిచేవారు. సురేశ్వరి అనే పేరు పార్వతీదేవిని సూచిస్తుంది. ఒకప్పట్లో ఈ సరస్సుని బాగా పవిత్రంగా చూసేవారు. ఈ సరస్సు ఆ పార్వతీదేవికి సంబంధించిన దానిలాగా పరిగణించేవారు. కొంతకాలానికి మొఘల్ సామ్రాజ్యం పరిపాలనలోకి వచ్చింది. మొఘల్ సామ్రాజ్యం ఈ యొక్క కాశ్మీర్ ని ఒక టూరిస్ట్ స్పాట్ గా చూసారనమాట. చాలా మంది మొఘల్ రాజులు సమ్మర్ లో ఇక్కడికి వచ్చి వాళ్ళ వెకేషన్ ఎంజాయ్ చేసేవారు. మేమైతే ఫుల్ ఫొటోస్ దిగేసాము. మంచి బ్యాక్గ్రౌండ్, మంచి సీనరీతో చాలా మంచి ఫొటోస్ వస్తాయి అనమాట. సో మీరు కూడా దిగండి. సో నేనైతే బోట్ లోకి ఎంటర్ అయిపోతున్నా. ఇప్పుడు రైడ్ స్టార్ట్ చేసేద్దాం. ఇంకా బోట్ అయితే 4 మెంబర్స్ కి చాలా కంఫర్టబుల్ ఉంటుంది. మా ఫ్రెండ్స్ అయితే గట్టిగా బార్గెన్ చేశారు, కానీ ఎంత ట్రై చేసినా కానీ ఇంకా వాళ్ళ ఫిక్స్డ్ రేట్స్ ఉంటాయి. సో మొత్తం టోటల్ బోట్స్ అన్ని ఒకే రేట్ లో ఫిక్స్ అయి ఉంటాయి అనమాట. మేమైతే 2 hours కు మాట్లాడుకున్నాము. అరౌండ్ ఒక పర్సన్ కి 500 పడ్డది అనమాట. మేము టోటల్ 4 మెంబర్స్ ఉన్నాం కాబట్టి టోటల్ బోట్ 2000 పడింది. సో ఇక్కడ 1 hour కి ఒక కాస్ట్ ఉంటుంది, 2 hours కి ఒక కాస్ట్ ఉంటుంది. సో 2 hours అనేది ఎక్స్టెండెడ్ రైడ్ అనమాట. సో 1 hour కి అయితే ఇంకా తక్కువ పడుతుంది. సో దాన్ని బట్టి మాట్లాడుకునేది ఉంటుంది అనమాట. 16 kilometers ఎక్స్టెన్షన్ ఉన్న ఈ యొక్క టోటల్ లేక్ ని చూడాలంటే 2 hours మినిమం పడుతుందని మా అంచనా. సో అందుకే మేము 2 hours తీసుకున్నాము. మేమైతే ఈవినింగ్ 6 o'clock అలా వచ్చాము. సో ఈవినింగ్ 6 o'clock అయితే నైట్ వ్యూ కూడా కవర్ అవుతుంది అనమాట. మార్నింగ్ అయితే కొంచెం స్నోఫాల్ కూడా ఉంటుంది. సో మేమైతే జూన్ లో వచ్చాము. మేము రేపు పెహల్గాం స్టార్ట్ అవుతున్నాం కాబట్టి మేము ఇంకా ముందు రోజే వచ్చేసామన్నమాట. వ్యూస్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంటాయి. ఖచ్చితంగా శ్రీనగర్ కు వచ్చిన ప్రతి ఒక్కరు దాల్ లేక్ రైడ్ చేయాల్సిందే. ఈ షికారా బోట్ రైడ్ ఖచ్చితంగా చేయాల్సిందే. ఇది కాస్ట్ సీజన్స్ బట్టి, మంత్స్ బట్టి, ఇక్కడ ఉన్న డిమాండ్ బట్టి కూడా మారుతూ ఉంటాయి. సో తక్కువకు కూడా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. కొంచెం ఆఫ్ సీజన్ లో అయితే తక్కువకు వస్తాయి, కానీ ఆన్ సీజన్ లో అయితే ఖచ్చితంగా వీళ్ళు అంతకన్నా రేట్ తగ్గరు అనమాట. సో గవర్నమెంట్ రికగ్నైజ్డ్ రేట్ బోర్డ్స్ కూడా మారుతూ ఉంటాయి అనమాట ప్రతి ఇయర్ కి. సో 2022 to 2023, 2023 to 2024 అలా రేట్స్ పెడుతూ ఉంటారు అనమాట. అప్డేటెడ్ రేట్స్ మీరు చూసుకోవచ్చు. ఒక బ్యూటిఫుల్ సీనరీస్, ఒక బ్యూటిఫుల్ మెమరీస్ వస్తాయి అనమాట ఈ దాల్ లేక్ తోని. మన ఫ్రెండ్స్ తో కానీ ఫ్యామిలీతో కానీ ఆరామ్సే కూర్చొని మాట్లాడుకుంటూ వెళ్ళిపోవచ్చు. సో నేనైతే మా ఫ్రెండ్స్ తోని హ్యాపీగా కూర్చొని మాట్లాడుకుంటూ వెళ్ళిపోతున్నాము. వాటర్ అయితే చాలా ఫ్రెష్ ఉన్నాయి. వింటర్ సీజన్ లో ఈ కంప్లీట్ లేక్ ఫ్రోజన్ అయిపోయి ఉంటుంది, ఒక మంచుగడ్డలా ఉంటుంది అనమాట. యూజువల్లీ ఇట్లాంటి ఫ్రోజన్ లేక్స్ మీద ఆ టైమ్స్ లో స్కేటింగ్స్ అలాంటి గేమ్స్ కండక్ట్ చేస్తారు. ఈ వాటర్ లో కూడా ఇక్కడ హౌస్ బోట్స్ ఉంటాయి. సో ఇవి చాలా కాస్ట్లీ ఉంటాయి. ఈ హౌస్ బోట్స్ మనం బుకింగ్ చేసుకోవచ్చు. మనం మెక్మెట్రిక్ ద్వారా కానీ లేకపోతే ఎయిర్బిఎన్బి ద్వారా కానీ ఇవి బుక్ చేసుకోవచ్చు అనమాట. నేనైతే మెక్మెట్రిక్ లో చూసాను. వీటి రేంజ్ అరౌండ్ ఒక 3000, 4000, 5000 అలా ఉంటుంది అనమాట ఒక సింగిల్ నైట్ స్టే. ఈ హౌస్ బోట్స్ చాలా వరకు ముస్లిం ఆర్కిటెక్చరల్ స్టైల్స్ లో ఉంటాయి. ఇంటీరియర్ సోఫాస్, ఫర్నిచర్స్ కావచ్చు. అంబియన్స్ మాత్రం చాలా బాగుంటుంది. దాల్ లేక్ చుట్టూ మల్టిపుల్ హోటల్స్ ఉంటాయి, బైక్ రెంట్స్ ఉంటాయి. నైట్ టైం షికారా బోట్ కి మంచి మంచి లైట్ అంబియన్స్ పెట్టి షికారా రైడ్ చేస్తారు. చాలా బ్యూటిఫుల్ ఉంటుంది. మేమైతే రైడ్ అరౌండ్ 6 to 8 చేసామన్నమాట. జనరల్ శ్రీనగర్ లో సమ్మర్స్ లో డే లైట్ చాలా లాంగ్ టైం ఉంటుంది అనమాట. సో ఇప్పుడు అరౌండ్ 7 అవుతుంది, స్టిల్ ఇంకా డే లైట్ అలానే ఉంది. మన సైడ్ మాత్రం 6 o'clock కే చాలా వరకు ఈ డే లైట్ ఇక్కడ వరకే కనబడుతుంది. కానీ ఇక్కడ మాత్రం డే లైట్ కొంచెం లెంతీ టైమే ఉంటుంది. హౌస్ బోట్స్ అన్ని కంప్లీట్ ఒక లైట్ తో గ్లో వస్తుంది. కంప్లీట్లీ డిఫరెంట్ వ్యూ ఇది. ఉన్న ఒకే డౌట్ ఏంటంటే ఈ హౌస్ బోట్ లో ఉన్న వాళ్ళు ఒకవేళ నైట్ అరౌండ్ 3 o'clock అలా ఎమర్జెన్సీ అయితే వీళ్ళు ఎగ్జిట్ ఎలా అవుతారు ఈ హౌస్ బోట్ నుంచి అనేది ఒక డౌట్ ఉంది. ప్రతి హౌస్ బోట్ కి నాకు తెలిసి ఒక చిన్న బోట్ ఉంటుంది. ఐ థింక్ వీళ్ళని అక్కడ దింపి ఇక్కడ తీసుకురావడానికి. సో మేబీ అవే ఏమైనా హెల్ప్ చేస్తాయేమో. ఎవరికైనా తెలిస్తే కామెంట్ సెక్షన్ లో పెట్టండి. ఆ బోట్ కి అయితే ఎలాంటి లైటింగ్ లేదు. మేము అడిగాము ఏంటి మన బోట్ కి లైటింగ్ లేదని. సో తను చెప్పాడు ఈ బోట్ కా సెటప్ లేదట, అలాంటి లైటింగ్ అంబియన్స్ సెటప్ ఏం లేదట. సో మేము అది చూసుకోలేదు. యాక్చువల్లీ అంత లైటింగ్ ఉంటుంది ఇలా ఉంటుందని మాకు తెలియదు. సో ఇక్కడికి వచ్చిన తర్వాత చాలా బోట్స్ చూసిన తర్వాత మాకు అర్థమైంది. ఇలా ఇంకో చిన్న బోట్ లో వచ్చి మామూలుగా ఏమైనా తినేటి అమ్ముతూ ఉంటారు అనమాట. వీళ్ళు చికెన్, ఫిష్ ఇలాంటివి అమ్ముతూ ఉంటారు. కబాబ్ స్టైల్లో, తందూరి స్టైల్లో అలా అమ్ముతుంటారు.
సో మేమైతే తిన్నాము, టేస్ట్ అయితే యావరేజ్ ఉంది. ఇది ఒక చిన్న హౌస్ బోట్ రెస్టారెంట్ స్టైల్లో ఉంది. ఇక్కడ కూడా సేమ్ ఐటమ్స్ దొరుకుతాయి. మ్యాగీ ఎక్కువ ఫేమస్ ఇక్కడ, ఆలూ పరాటా, మ్యాగీ, కొన్ని మంచి చైనీస్ స్టార్టర్స్ కూడా ఉన్నాయి. టేస్ట్ అయితే మొత్తం యావరేజ్ అనే చెప్పాలి. సో ట్రై చేస్తే ట్రై చేయండి. చూడండి, స్లోగా నైట్ అవుతుంది, డే లైట్ వెళ్ళిపోతుంది, చీకటి అవ్వకుండా వస్తుంది. ఒక్కొక్క లైటింగ్ లో ఈ సీనరీ ఒక్కొక్క విధంగా కనబడుతుంటుంది అనమాట. ఈ హోటల్ అతను అయితే గట్టిగానే కష్టపడుతున్నాడు. ఈ బోట్ అతనికి, ఈ హోటల్ అతనికి లింక్స్ ఉంటాయి, అందుకే అన్ని బోట్స్ వచ్చి ఇక్కడ ఆగుతాయి అనమాట. మనం చేసే బిల్ మీద వీళ్ళకి కొంత కమిషన్ ఇస్తారు బోట్ వాళ్ళకి. నచ్చితేనే తినండి, వాళ్ళు చెప్పారని అసలు తినొద్దు. ఇదే దాల్ లేక్ లో షాపింగ్ మార్కెట్. నాకైతే కాస్ట్లు చాలా హై అనిపించాయి. ఇక్కడ కూడా బోట్ వాళ్ళకి ఉన్న ఈ షాప్ వాళ్ళకి కమిషన్ బేస్డ్ లింక్స్ ఉంటాయి అనమాట. ఇక్కడ కొన్ని బోట్స్ ఈ షాప్ వాళ్ళవి కూడా ఉంటాయి. నాకైతే క్వాలిటీ యావరేజ్ అనిపించింది, ప్రైసింగ్ కూడా చాలా ఎక్కువ అనిపించింది. మీరు ఒకసారి ట్రై చేయండి. మాకు తీసుకెళ్లిన షాప్ అయితే అలా ఉంది. సో మీరు ఒకవేళ మంచి షాప్ కి వెళ్ళి అక్కడ క్వాలిటీ బాగుండి, ఒకవేళ ప్రైసింగ్ కూడా సేమ్ బయట ఉన్నంత రీజనబుల్ రేట్ ఉన్నది అని అనిపిస్తే మీరు అక్కడ కొనుక్కోవచ్చు. రిసార్ట్స్ చూడండి, లైటింగ్ తో ఎంత బ్రైట్ ఉందో, ఎంత బాగుందో అంబియన్స్. సో ఇవి 2000 3000 అంటే బయట హోటల్స్ కూడా అంతే ఉంటాయి, 3000 4000 లో ఉంటాయి అన్నమాట. సో ఎవరికైనా నైట్ స్టే చేయాలి అంటే ఇది రీజనబుల్ కాస్టే. బట్ ఇన్ అండ్ అవుట్ ఎగ్జిట్ ఎలా, దాని గురించి ఒకసారి మాట్లాడండి. దానికి హై ప్రైజెస్ అయితే మళ్ళీ మన బడ్జెట్ ఇంక్రీజ్ అయిపోతుంది. సో అందుకే మేమైతే ఇక్కడ తీసుకోలేదు. డాల్ లేక్ చుట్టూ కూడా చాలా హోటల్స్ ఉంటాయి, సో మీరు అక్కడైనా తీసుకోవచ్చు. డాల్ లేక్ లోని హౌస్ బోట్ అంబియన్స్ అయితే చాలా బాగున్నాయి. మోస్ట్లీ సీజన్ టైంలో అన్ని బుక్ అయిపోయి ఉంటాయి మాక్సిమం, లేదా హై ప్రైజింగ్ ఉంటాయి. డాల్ లేక్ ని నైట్ వ్యూ లో 360 degrees లో చూపిస్తున్నాను చూడండి. మేమైతే రిటర్న్ అయిపోతున్నాం. ఇంకా నేనైతే డాల్ లేక్ రిలేటెడ్ మొత్తం ఇన్ఫర్మేషన్ కవర్ చేశాను అనుకుంటున్నాను. ఏమైనా మిస్ చేస్తే కమెంట్ సెక్షన్ లో యాడ్ చేయండి, నేను రిప్లై ఇస్తాను. శ్రీనగర్ లో ఇంకా షాలిమార్ గార్డెన్, తులిప్ గార్డెన్, ఆరి మాల్, శంకరాచార్య టెంపుల్, ఈ ప్లేసెస్ కవర్ చేయొచ్చు. వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ కమెంట్ చేయండి. టోటల్ ట్రిప్ బడ్జెట్ ఎంత అయిందో నేను డిస్క్రిప్షన్ లో పెడతాను, మీరు కూడా ఒకసారి చెక్ చేయండి. ఇండివిజువల్ గా ఎంత అయింది, గ్రూప్ గా ఎంత అయింది అనేది ఇప్పుడు 2 పెడతాను డిస్క్రిప్షన్ లో.